హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీషోలో 2 బ్లౌజెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. మీ ఈ బ్లౌజెస్ వచ్చేసి 2 కూడాను 200 బిలోనే ఉంటాయండి. అలాగే పర్టిక్యులర్‌గా ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మీరు చూస్తున్న బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 180, 180 వరకు ఉంటది. ఈ బ్లౌజు చాలా బాగుందండి. ఏంటంటే దీని మీద ఉన్న ఎంబ్రాయిడరీ అయితే అసలు ఎక్సలెంట్ అని చూపించవచ్చు. 184కి ఇంత మంచి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వచ్చిందా అంటే అంత మంచి బ్లౌజ్ వచ్చిందండి. అలాగే ఇక్కడ ఎంబ్రాయిడరీ చూసారా, కొంచెం కూడా అటు ఇటు ఉంది అని ఏం లేదు. అసలు సూపర్ ఉందండి. హ్యాండ్స్‌కును అలాగే నెక్ దగ్గర అంతా కూడా పైపింగ్ వచ్చేసింది. ఇక్కడ చూస్తున్న హుక్స్ ఏంటంటే కొంచెం లూజ్‌గా అనిపించాయి. మీ దగ్గరకు వచ్చాక ఒకసారి టైట్ చేసుకోండి. అంతే. మెటీరియల్ వచ్చేసి కాటన్ మెటీరియల్ అండి. చాలా బాగుంది. ఈ సమ్మర్‌లో హాయిగా అనిపించిద్ది. హ్యాండ్స్ టైప్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండి. చాలా బాగున్నాయి. మనకి కంఫర్టబుల్గా వస్తాయి. ఏంటంటే ఈ బ్లౌజ్లో ఒకే ఒక డిఫాల్ట్ ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుందండి. వైట్ బ్లౌజ్ వేసుకొని మాకు ప్రికాషన్స్ తెలుసు అంటే ట్రాన్స్పరెంట్గా లేకుండా మేము జాగ్రత్త తీసుకుంటాము అనుకునే వాళ్ళైతే ఈ బ్లౌజ్కి 100 కాదు 110% వెళ్ళొచ్చు. అంత ఎక్సలెంట్గా ఉందండి. అలాగే ఈ ఖర్చు కూడా కొంచెం తక్కువగానే అనిపిస్తుందండి. మీరు కనుక కరెక్ట్ సైజ్ పెట్టుకుంటే సైజ్ విషయంలో ఏముండదు. బ్లౌజ్ వైజ్ అయితే సూపర్ ఉందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి యెల్లో కలర్ అండి. యెల్లో కలర్ మీద రెడ్‌తో పైపింగ్ వచ్చేసింది. గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఈ ఎంబ్రాయిడరీ అనేది చాలా బాగుంది. డీటెయిలింగ్ అంతా చాలా బాగుంది. చెప్పాను కదా కాస్ట్. ఈ 2 బ్లౌజెస్ కాస్ట్ వచ్చేసి 200 లోపే ఉంటది. 200 కంటే తక్కువే అవ్వచ్చు కానీ 200 కంటే ఎక్కువ ఉండదండి. మీషోలో అంత బాగున్నాయి ప్రోడక్ట్స్ అనేవి. ఈ బ్లౌజు హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండి. మనకి చూసారు కదా, హ్యాండ్స్ కూడా పైపింగ్ వచ్చింది. అలాగే హ్యాండ్స్ మీద ఒక ఆకు లాంటి డిజైన్ వచ్చిందండి. చాలా బాగుంది. నడుము దగ్గర కానీ నెక్ దగ్గర కానీ మొత్తం కూడాను పైపింగే వచ్చిందండి. అలాగే ఏంటంటే హుక్స్ ఈ బ్లౌజ్ హుక్స్ ఏంటంటే చాలా టైట్‌గా వచ్చాయండి. ఆ బ్లౌజ్‌కి టైట్‌గా లేవు. ఈ బ్లౌజ్‌లో ఏంటంటే 2 కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఒకటి యెల్లో, ఒకటి రెడ్. ఆ రెడ్ కూడా చాలా బాగుంది. మనం గనక తక్కువ కాస్ట్‌లో బ్లౌజ్ అయిపోవాలి అనుకుంటే ఈ బ్లౌజెస్ తీసుకోవచ్చండి. ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్‌కి చాలా ఎక్కువ కాస్ట్ పెడుతున్నాం కదా! ఇలా కుట్టించుకుంటేనే బ్లౌజు ఎక్కువ కాస్ట్ పెట్టేస్తున్నాం. అదే ఈ బ్లౌజ్ అనుకోండి మనకి 200లో పని అయిపోద్ది. క్లాత్ టైప్ వచ్చేసి కాటన్ అండి. ఈ క్లాత్ ఏంటంటే కంఫర్టబుల్‌గానే ఉంది. చికాకుగా అలా ఏం లేదు. ఇదేంటంటే నేను మీషోలో తీసుకున్న బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ కాదు, బ్లౌజ్ పీసు. బ్లౌజ్ పీస్‌ని తీసుకొని స్టిచ్ చేయించాను. ఇది ఆల్రెడీ ఇంకో వీడియోలో చూపించాను. బ్లౌజెస్ గురించి వచ్చింది కాబట్టి వీడియో అని ఇక్కడ చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ ఇదేంటంటే నేను లోపల లైనింగ్ వేయించి కుట్టించానండి. అందుకే ఇంత బాగా వచ్చింది. ఈ బ్లౌజ్ పీస్ కాస్ట్ వచ్చేసి మోస్ట్లీ 100 వరకు ఉంటుంది. నేను లోపల లైనింగ్ వేయించి కుట్టించాను కదా, అందుకే ఇంత బాగా అనిపిస్తుంది. పైపింగ్ అవసరమైనంత మనకి ఇక్కడ నెక్ దగ్గరను అలాగే నడుము దగ్గర అవసరం ఉంటుంది కదండి, అక్కడ కూడా వాళ్ళే పైపింగ్ ఇచ్చారు. చాలా బాగుందండి. ఎంత బాగుందో ఈ బ్లౌజ్ పీసు. అలాగే మోస్ట్లీ బ్లౌజ్ కుట్టించుకున్న ఎవరైనా ఖర్చు ఎక్కువ పెట్టించుకోండి. ఖర్చు లేకపోతే కనుక మనం తర్వాత యూజ్ చేయడానికి కుదరదు. అలాగే ఏంటంటే షోల్డర్‌కి ఒకవైపు ఏమో వర్క్ వచ్చిందండి. ఇంకో వైపు ఏమో పైపింగ్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మీషో రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.